ఎలా ఉన్నారు అని ఎరా రవి, ఏం చేస్తున్నావు? ఎరా ఇలా వచ్చేయండి. ఏం లేదురా, ఓ చిన్న హెల్ప్. 120 రూపీస్ ఉంటే ఫోన్పే చేయవా? ఎరా అప్పుడే స్టార్ట్ చేసావా? ఆర్జీ వాట్కనా లేదా బాలేబాబు మ్యాన్షన్ హౌసా? అది కాదురా బాబు, బండికి చలానా పడ్డది. అసలు చలాన్ ఎందుకు వేశారు? హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైన్ వేశారా. 100 పెట్టి చలాన్ కట్టడం కన్నా 300 పెట్టి హెల్మెట్ కొట్టుకోవడం బెటర్ కదరా. ఒక్కటి గుర్తుపెట్టుకోరా, నీకేమన్నా ఈ రోడ్డు మీద పడితే నీ ఒక్కటి శవమే కాదు, నిన్ను నమ్ముకుని నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడుతుంది. సరే మామా, తప్పు నాదే, ఇంకోసారి చేయను. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకోండి, మీకేమైనా ఈ రోడ్డు మీద పడితే మీ ఒక్కటి శవమే కాదు, నిన్ను నమ్ముకున్న మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడుతుంది. అందుకని హెల్మెట్ పెట్టుకునే డ్రైవ్ చేయండి. సరే, నీ బండి నెంబర్ చెప్పు మామా. నీ బండికి ఏమైనా చలానాలు ఉంటే చూస్తా. TS 27F 7709. అరే ఏం లేవురా మామా. మరి అట్లుంటది మనతోని. సరే ఫోన్ పే చేశాను, టీ తాగి చూద్దాం పద. సరే పదా, వెళ్దాం మరి. పాడ్కాస్ట్ ఏదో ట్రై చేస్తున్నట్టున్నావు, ఏమైంది? అదే ట్రై చేస్తున్నారా, ఇంకా గెస్ట్ కన్ఫర్మ్ కాలే. సరే ట్రై చేస్తుండు, అవుతుందిలే. ఆంటీ 2 టీ ఇవ్వండి. తీసుకోరా. అరే మామా, ఇటు చూడు. అబ్బా ఈడొకడు ఏడికి పోయినా ఫోటోలు పిచ్చిడికి. ఒరే మనం టీ తాగడానికి వచ్చాం, ఫోటోలు దిగడానికి వచ్చామా? డ్రింకింగ్ టీ అని స్టేటస్ పెడితే మనం ఏం చేస్తున్నామో అందరికీ తెలుస్తుంది. అప్డేట్ లో ఉండాలిరా మచ్చా. తినేటప్పుడు స్నాపు, తాగేటప్పుడు స్నాపు, బయటకు వస్తే స్నాపు, ఇంకెందుకో పని చేయి, బాత్రూమ్ వెళ్ళిన స్నాప్ పెట్టు. ఒకప్పుడు తలనొప్పి తగ్గడానికి టీ తాగేవాళ్ళరా, ఇప్పుడు నువ్వు టీ తాగుతున్నట్టు 10 మందికి చెప్పి వాళ్ళకి తలనొప్పి తెప్పిస్తున్నావురా. డ్రింకింగ్ టీ విత్ మై బెస్ట్ ఫ్రెండ్ రవి. కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? చ మిస్ అయిపోయినావరా. ఆ అమ్మాయి బండి నెంబర్కి చాలానే ఉందేమో చూద్దాం. చ ఏం లేవే. వీళ్ళు ఇంత సిన్సియర్గా బండి నడిపితే గవర్నమెంట్ ఎలా బతుకుతుందో ఏంటో.
దొరికేసింది. నిన్ను ఎలా పట్టుకుంటానో చూడు. నువ్వు ఫేస్బుక్లో ఉన్నా, ఇన్స్టాలో ఉన్నా, ఎక్కడున్నా నేను పట్టుకుంటా. ఎవరబ్బా నాకు మెసేజ్ చేసింది? హలో, నా ఐడి నీకెలా దొరికింది? నీ బండి నెంబర్ గుర్తుపెట్టుకొని బండికి చలాన్ చూసి నీ నేమ్ కనుక్కొని అలా నీ ఇన్స్టాగ్రామ్ ఐడి కనుక్కున్నా. అలా ఎవరైనా గుర్తుంచుకుంటారా? హా, నువ్వు పెద్ద స్టాకర్లా ఉన్నావే. స్టాకర్ కాదు, జానీ వాకర్. బానే మాట్లాడుతున్నావే. హలో, ఏం చేస్తున్నావు? ఏముంది, ఖాళీయే. కలుద్దామా? సరే, చూద్దాంలే. ఏం చేస్తున్నావు? నువ్వు స్కూటీ బాగానే డ్రైవ్ చేస్తున్నావే. నీ అంత కాదులే. భూమిపై పడిన చినుకుడాని పేరు వినిపిస్తుంది. దూరమైన క్షణం కూడా దగ్గరగా అనిపిస్తుంది. కంటి రెప్ప చాటున నీ రూపం దాగుంది. నిన్ను చేరే ప్రయాణం నాలోనే సాగుతుంది. నీలిమబ్బులు నీలిమబ్బులు నీ కోసమే, నీలిమబ్బులు నీలిమబ్బులు నా శ్వాసలో, నీపై మనసు మళ్ళీ మళ్ళీ పాడుతుంది. దందా చేయనికి కష్టం అవుతుంది. ఈసారి నుంచి డబ్బులు కొంచెం ఎక్కువ కావాలి. నీకో ఫోటో పంపించిన పని పూర్తి చేయి. సరే అన్న. ఇదిగో అడ్వాన్స్. నీలిమబ్బులు నీలిమబ్బులు నీ కోసమే, నీలిమబ్బులు నీలిమబ్బులు నా శ్వాసలో, నీపై మనసు మళ్ళీ మళ్ళీ పాడుతుంది. నీలి మబ్బులు నీతోనే. వెళ్దామా? సరే పద వెళ్దాం. ఏమైందన్న అట్లున్నావు? వాడు అమీర్పేట మల్లిగాడు ఏమంటుండ్రా? కాస్త సతాయిస్తున్నా. వాడికి చెప్పు ఇంకోసారి మాల్ ఇవ్వనని. సరే అన్న. అన్నా అన్నా మాల్ పదా అన్న అటు సైడు. మాస్క్ పెట్టుకోరా.
పోనీ అన్న అటు సైడు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదైనా జరిగే ముందు లైఫ్ మొత్తం ఒకసారి ఫ్లాష్ అవుతుందంటారు. నా లైఫ్లో ఆ ఫ్లాష్ తానే. చోరీ కేసులో 2 అరెస్టు. వీడయిండొచ్చంటవా? ఒక్కటే రోజులో ఇన్ని చోరీ కేసులు అయ్యాయంటే వీళ్ళది పెద్ద గ్యాంగే ఉన్నట్టుంది. వీళ్ళని ఎలా అయినా పట్టుకోవాలి. అసలు ఎవడు వాడు? ఎందుకు చేశాడు ఇవన్నీ? అసలు నేనేనా వాడి టార్గెట్? TS26 10 TS26 10. TS26 ఇది కాదు. TS10 ఇది కూడా కాదు. TS26 E2884 ఇది. దొరికేవరా కొడక. నిన్నెలా పట్టుకుంటానో చూడు. ఇంతమంది రోహిత్లు ఉన్నారేంటి? ఎవడై ఉంటాడు ఈ అసలైన రోహిత్? వీడేంటా అసలైన రోహిత్? దొరికేవరా రోహిత్. దొరికినవరా రోహిత్. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా నీ ఇన్స్టా స్టోరీ నీ ప్రాణాలు తీస్తుందని? రైట్ చూడు, నిజం చెప్పరా, నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? ఏయ్ మాట్లాడరా. ఏయ్ నిన్నే. అంటే మెయిన్ విలన్ వీడు కదా?